సో మన ఆన్సర్లో మనకి చాలా టైమ్స్ లెందీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం అంతా తీసుకొచ్చి ఒకేసారి ఈక్వేషన్ ఆన్సర్లో కానీ మనం పెట్టినట్లయితే మనకు ఆన్సర్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు అండ్ స్టూడెంట్కి కూడా చాలా క్లమ్జీనెస్ వస్తుంది. సో యాక్చువల్లీ చెగ్గువాడికి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా మన ఆన్సర్ అయితే అప్లోడ్ అయితే ఉండాలి. సో అందుకే అండి స్టూడెంట్కి చూడగానే అర్థం కావాలి. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లెంతీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ చూడండి చాలా న్యూమరికల్ వాల్యూస్ చాలా లెంతీ ఉంది. సో ఇదంతా కూడా మీరు ఒకేసారి ఈక్వేషన్ ఆన్సర్లో పెట్టేస్తే సరిగ్గా సెట్ అవ్వదు అండ్ స్టూడెంట్ కూడా క్లమ్జీగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో మనం చూడాలి ఇందులో మనం ఏదైనా చేంజెస్ చేయొచ్చా, ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అని మనం ఆలోచించాలి. సో చేయగలిగినప్పుడు సో ఏం పాసిబిలిటీ ఉంది? ఇక్కడ మల్టిపుల్ ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో ఈక్వాలిటీస్ అంటే దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాతే వచ్చే వాల్యూ. సో అలానే చెప్పేసి కొన్ని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఉంటాయి. సో అందుకని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దీన్ని ఇంకేదైనా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలా మీరు ప్రతి ఒక్క ఈక్వేషన్ క్రాస్ చెక్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఏంటి ఈక్వల్ ఉంది కాబట్టి నేను కిందకి డౌన్ చేసుకున్నాను. సో ఓకే, ఒక స్టెప్ యాడ్ అయ్యింది. సో ఇంకో ఈక్వల్ ఉంది ఇందులో. సో మళ్ళీ నేను కిందకి డౌన్ చేశాను. సో ఇప్పుడు చూడండి వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? వాల్యూ ఏమి చేంజ్ అవ్వలేదు. సో స్టూడెంట్కి చూడగానే మనకు అర్థం అవుద్ది అనమాట. ఇంకా ఈక్వేషన్ ఆన్సర్ మనకి పెద్ద అవ్వద్దు, చిన్నది అవుద్ది. సో ఈజీగా ఈక్వేషన్ ఆన్సర్ కూడా సెట్ అయిపోద్ది. సో అదనమాట. సో ఇలాగ మీరు అప్లోడ్ చేయాలి. సో కాకపోతే ఇక్కడ క్యూ అంటే దాని వాల్యూ ఉంది, ఇక్కడ క్యూ లేదు కాబట్టి మీరు క్యూ యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా క్యూ లేదు కాబట్టి క్యూ యాడ్ చేసుకుంటారు. సో ఎటువంటిది వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? ఏమీ చేంజ్ అవ్వలేదు. సో అలా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ డౌన్ చేయకూడదు. సో డౌన్ చేసినా సరే మీకు వాల్యూ అనేది ఎటువంటిది చేంజ్ అవ్వకపోతే ఇప్పుడు చూడండి ముందు ఈక్వేషన్లో వాల్యూ ఉంది, సో ఈ వాల్యూ ఉంది, ఎటువంటిది చేంజ్ అయిందా? ఏమీ చేంజ్ అవ్వాలి ఇలా చేసినా సరే. సో అలాంటప్పుడు మీరు చేయాలి. సో ఇలా ఏమైనా చేంజెస్ చేసినా సరే దాని వాల్యూ ఎటువంటిది మీరు చేంజ్ అవ్వట్లేదు అనిపిస్తేనే మీరు ఇలా చేయొచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి నీట్గా అర్థమవుతుంది. సో మనకి డిస్లైక్స్ పడడం తగ్గుతాయి, రెడ్ బ్యాచ్ పడడం తగ్గుతుంది. సో యాక్చువల్లీ చెగ్గువాడికి కావాల్సిన ఫార్మాట్ ఇదే, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టూడెంట్కి. సో అది మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు, బట్ ఏంటి వాల్యూ సెక్షన్ అవ్వకూడదు. సో నేను ఇలా చెప్పానని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇక్కడ డౌన్ చేసేస్తారు. సో అలా చేయకూడదు. ఇలా డౌన్ చేస్తే వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా. సో మీరు అలా డౌన్ చేసినా సరే వాల్యూ ఎటువంటిది చేంజ్ అవ్వకూడదు. అలా అయితేనే చెయ్యాలి. సో నేను చెప్పిన అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ అడగండి. సో ఈ ఫార్మాట్లో ఇక్కడ నుంచి చేయడానికి మీరు ట్రై చేయండి. సో పెద్ద మ్యాథమెటికల్ లెంతీ ఈక్వేషన్స్ వస్తున్నప్పుడు